హలో బిర్యానీ లవర్స్, ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? నాకు చాలా చాలా ఇష్టం. కాకపోతే మేము వెజిటేరియన్, సో వెజ్లో బిర్యానీస్ ఇష్టం అనమాట. వెజ్లో బిర్యానీస్ ఏముంటాయి అని అనుకోకండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి బిర్యానీలు వెజ్లో కూడా. సో ఈరోజు అయితే నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. నిజంగా వెజ్ తినేవాళ్ళు, వెజ్ అయినా నాన్ వెజ్ తినేవాళ్ళైనా ఎవరైనా సరే కంపల్సరీగా చాలా ఇష్టపడతారు మష్రూమ్ బిర్యానీ. అంత బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మష్రూమ్ని మంచి వాష్ చేసుకొని ఒక దాంట్లో 4 కట్స్ వేసుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు బాగుంటుంది అనమాట, నమలడానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ముక్క వచ్చేట్లా. సో దీంట్లోకి కారం, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని 2గా కట్ చేసుకునే ఒక 4 వేసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ పెరుగు అండ్ లెమన్, ఒక లెమన్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కూడా యాడ్ చేసిన, అయినా అది స్కిప్ అయింది. సో అవి కూడా యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా రైస్ కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ మంచి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత రైస్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు అందులో వాటర్ వేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, షాయి జీరా, నెక్స్ట్ ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి మంచిగా బిర్యానీ అనేది పుల్లగా వస్తుంది అనమాట. అండ్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా లెమన్ కూడా పిండుకోండి, బాగుంటుంది. చేదేం రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంతకుముందు నేను మిక్స్ చేసి పెట్టినా కదా మష్రూమ్ది మిక్చర్, దాంట్లోకి నేను లాస్ట్లో ఏమంటారు ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసిన యాడ్ చేసిన అనమాట. ఆనియన్స్ ఎన్ని వేస్తే అంత టేస్టీ ఉంటుంది బిర్యానీ. ఏ బిర్యానీ అయినా మెయిన్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఇక్కడ నేను మష్రూమ్ని కుక్ చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నా. సో ఫస్ట్ దాంట్లోకి కడాయి పెట్టుకున్నాక ఆయిల్, నెయ్యి, ఇంకా హోల్ గరం మసాలా వేసుకున్న, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ని మనం మంచి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి. అండ్ ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. మరీ మార్చుకోకూడదు, అట్లానే పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు దీంట్లోకి మనం ఏదైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో మష్రూమ్ మిశ్రమం, అది కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో మనకి మిగతా ఏ వాటర్ అవసరం లేదనమాట. ఆ మష్రూమ్లోంచి వచ్చే వాటరే ఆ కర్రీ కుక్ అవ్వడానికి సరిపోతుంది. సో అది మంచి కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది. సో ఏదైతే మనకి మష్రూమ్ది కుక్ అయిపోయిందో దాంట్లోకి రైస్ యాడ్ చేస్తున్నాను నేను. సో రైస్ ఏంటంటే మీరు కావాలంటే ఒక లేయర్ కర్రీ, ఒక లేయర్ అట్లా రైస్ వేసుకోవచ్చు. లేదు అంటే నాలాగా కింద కర్రీ ఉంటుంది, పైన మొత్తం రైస్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వేసుకున్నాక దానిపైన ఏదైనా మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే కలర్స్ కావాలంటే కలర్స్ వేసుకోండి. నేను అవన్నీ ఏం వేయట్లేదు, జస్ట్ వాటర్లో కొంచెం పసుపు కలిపి వేసేసిన అనమాట. నెక్స్ట్ ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న లెమన్, 1/2 లెమన్ అట్లా పిండుకున్న పైన పిండుకొని, అక్కడ చూసారా నేను అదే పసుపు మిల్క్ అన్నా కదా అది యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఫుడ్ కలర్స్ కానీ సాఫ్రాన్ కానీ యూజ్ చేయట్లేదు ఇక్కడ. సో అంతే, ఇంకా మంచిగా అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసినాం అనుకోండి, 10 to 5 మినిట్స్ వదిలేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదేంటంటే అడుగు మాడకుండా ఉండాలి అనుకున్నారనుకోండి, ఒక పెంక పెట్టుకొని పెంక పైన బిర్యానీది పాట్ పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను ఇంకా సర్వ్ చేసిన అనమాట. ఎంత టేస్ట్ వచ్చింది తెలుసా? మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ నన్ను గుర్తు చేసుకుంటారు. అంత బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ. అంతే అండి ఈ వీడియో. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వాళ్ళకి కూడా చేసి పెట్టండి, వాళ్ళు కంపల్సరీ రెసిపీ చాలా బాగుందంటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.